యం యం దేవం త్వమేతేన మంత్రేణావ హయిష్యసి తస్య తస్య ప్రసాదేన పుత్రస్తవ భవిష్యతి. ఓ అమ్మాయి, నువ్వు ఈ మంత్రంతో ఏ దేవతను ఆహ్వానించినా సరే వారు వచ్చి నీకు పుత్రుణ్ణి అనుగ్రహిస్తారు అని ఆ దివ్య మంత్రాన్ని ఇచ్చి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. యం యం దేవం త్వమేతేన మంత్రేణావ హయిష్యసి తస్య తస్య ప్రసాదేన పుత్రస్తవ భవిష్యతి. ఆయన చెప్పిన దగ్గర నుంచి పృథకు ఆ మంత్రాన్ని పరీక్షించాలని ఉబలాటం, కుతూహలం ఎక్కువైపోయింది. అందుకని గురువులు ఇచ్చేటువంటి మంత్రము, గురువులు ఇచ్చేటువంటి ప్రసాదాన్ని పరీక్షించకూడదు. చిన్న తప్పు చేసింది పృథ. కష్టాలు తెచ్చిపెట్టుకోవాలి కదా. గురువుని అనుమానించింది కాబట్టి ఆ రోజు నుంచే కష్టాలు ప్రారంభమయ్యాయి. లేకపోతే ఆ పృథకు అంత కష్టం అయ్యేది కాదు. మొత్తం ఇంక ముందు వచ్చే రోజుల్లో మనం చూస్తాము. ఆవిడ చేసినటువంటి తప్పు ముందుగానే చెప్పేశాడు వ్యాసుడు. ఎందుకు చేసింది? గురువు ఇచ్చినటువంటి మంత్రం ఉపయోగపడుతుంది అపాయానికి, కష్టకాలానికి. అంటే ఈవిడ సుఖంగా ఉండేటప్పుడే అప్పుడప్పటికే దాన్ని పరీక్ష చేయాలని చెప్పేసి వెంటనే కన్య అయినటువంటి పృథ ఆ మంత్రంలో సూర్యుడిని ఆహ్వానించింది. అంతే, పిలుస్తూనే సూర్య భగవానుడు ఆమె వద్దకు వచ్చాడు. కళ్యాణి, పిలిచావు కదా, ఇదిగో వచ్చేశాను. దూర్వాస మహర్షి నీకు ఇచ్చిన దివ్య మంత్రంతో ప్రేరేపించబడి నీకు పుత్రుణ్ణి ప్రసాదించటానికై వచ్చానన్నాడు. అంతే, పుత్రునిచ్చి వెళ్ళిపోయాడు. కుంతి భోజని ఇంటిలో పెరిగిన కారణంగా పృథ కుంతి అయ్యింది. ఆ కుంతి సూర్యుడితో, దేవా, ఒక బ్రాహ్మణుడు దేవతలను ఆహ్వానించే మంత్రాన్ని నాకు అనుగ్రహించాడు. ఒక దేవతలు దానిని పరీక్షించాలని నాకు బుద్ధి పుట్టింది స్వామి. ఒక దేవత ఇచ్చినటువంటిది. ఆ ఉద్దేశంతోనే మిమ్మల్ని పిలిచాను, నన్ను క్షమించండి. ఇంతకంటే నాకేమీ కోరిక లేదు, నాకేమీ తెలీదు. నేను చిన్నపిల్లదాన్ని. నేను చేసిన తప్పుకు మీకు తలవంచి ప్రార్థిస్తున్నాను, ప్రసన్నులు కండి. స్త్రీలు తప్పు చేస్తే ఉత్తమ పురుషులు వారిని కాపాడాలి. మీరు ఉత్తమ పురుషులు, నన్ను రక్షించండి అంది. సూర్యుడిని పట్టుకుంది, వాళ్ళే వదల్లే, మళ్ళీ ప్రార్థన చేసింది. అప్పుడు సూర్యుడు చెప్తున్నాడు, కళ్యాణి, భయపడకు. దూర్వాసుడు నీకు వరం ఇచ్చిన సంగతి నాకు తెలుసు. ఎవరో ఇచ్చారని అంటున్నావు కదా, దేవతలని. నాకు తెలుసు ఎవరిచ్చారని. నువ్వు పిలిచావు కనుక నేను వచ్చాను. నా దర్శనము అమోఘమైంది, నీ వశీకరణ మంత్రమే అమోఘమైంది. అది వ్యర్థం కాకూడదు. నా నుండి సంతానాన్ని పొందు మంత్రంతో. ప్రయోజనం లేకుండా పిలిస్తే మాత్రం నీకు దోషం అంటుకుంటుంది అన్నాడు. కుంతి కన్య కావటంతో సూర్యుడి కోరికను ఒప్పుకోలేదు. పేరు ప్రతిష్టలు ఏమైపోతాయో అని భయపడింది. అపకీర్తి వస్తుందని బాధపడింది. భయంతోనూ సిగ్గుతోనూ కృంగిపోయింది, ఏడ్చింది, ఎంత పని చేశానని. సూర్యుడి ఆమెతో, ఓ సుందరి, నీకు పుట్టే పుత్రుడు సామాన్యుడు కాడు. మా తల్లి అయిన అదితి ఇచ్చినటువంటి కుండలాలతోనూ నేనిచ్చిన కవచంతోనూ పుడతాడు. సూర్యుడి తల్లి అదితి, కుండలాలు, ఆవిడిచ్చిన కుండలాలు, నేనిచ్చినటువంటి కవచము, దీంతో పుడతాడు. ఆ సహజ కవచాన్ని ఏ శస్త్రాలు కూడా ఛేదించలేవు. అసహజమైనటువంటిది అది. కేవలం సాధారణ కవచం కాదది. ఆ కవచాన్ని బ్రాహ్మణులకు ఎప్పుడూ కూడా ఇవ్వకూడదు. అది జ్ఞాపకం పెట్టుకో. అతడు మహాదాతగా జీవిస్తాడు. నేనే వచ్చి చెడు పనులు చేయమన్నా అతను చేయడు. ఈ వరప్రసాదంతో, ఈ కవచంతో
బ్రాహ్మణులు వచ్చి ఏదడిగినా ఇస్తాడు. ఆత్మాభిమానం కలిగి ఉంటాడు. ఓ యువరాణి, నా అనుగ్రహం వల్ల నీకే దోషము అంటదు. సూర్యుడిని చూస్తే దోషం ఎక్కడంటుంది అని సూర్యుడు దూర్వాసుడిచ్చినటువంటి మంత్రాన్ని సత్యం చేశాడు. అప్పుడు కుంతికి ఉన్నట్టుండి ఒక కుమారుడు అయోనిజిగా పుట్టాడు, చేతికొచ్చేశాడు. అతడు వీరుడు, యోధులలో శ్రేష్ఠుడు. పుట్టకతోనే కవచాన్ని ధరించున్నాడు. దేవకుమారుడిలాగా వెలిగిపోతున్నాడు. అతడి ముఖం సహజ కుండలాలతో ప్రకాశిస్తుంది. అతడే కర్ణుడు. పుత్రుడు పుట్టిన తక్షణమే సూర్యుడి కుంతికి కన్యత్వాన్ని ఇచ్చి దేవలోకానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ కన్యత్వాన్ని ఇచ్చాడు. బంగారు కాంతులతో వెలిగిపోతున్న ఆ బాలుణ్ణి చూసి కుంతి కలవరపడిపోయింది, భయపడింది. నేనేం చేసేది ఇప్పుడు? ఇంత ముద్దు బాలకుడు, ఇంత శక్తివంతుడు, ఏం చేయలేదు. దీన్ని ఎక్కడికి తీసుకుపోవాలా? నేను ఎవరికి ఇవ్వాలా? ఇక్కడ ఎవరు చెలికత్తులు లేరు. లేకపోవటమే మంచిదైందిలేండి. లేకపోతే ఈ పాటికంతా న్యూస్ వెళ్ళిపోవు, భోజుడికి అందరికీ వెళ్ళిపోవు. ఎవరూ లేరు అక్కడ. ఒక్క సూర్యుడు మాత్రమే. సూర్యుడు వెళ్ళిపోయాడు. ఈ బాలకుడిని నా చేతిలో పెట్టేశాడు. ఎంత ముద్దుగా ఉన్నాడు, ఎంత అద్భుతం, ఇంత సౌందర్యము, ఇంత ఆ బాలకుడిని చూస్తూ ఉండగానే ఎంత శక్తి కలవాడో అనిపిస్తుంది. మొయ్యలేకపోతుంది కూడా. ఇప్పుడేం చేయాలి? నేనే దిక్కు నాకు? ఎవరు దిక్కు నాకు? నేను ఇంత పని చేయొచ్చా? గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని నేను పరీక్ష చేయొచ్చా? దాంట్లో శక్తి ఉందో లేదో అని చూసుకోవచ్చా? తప్పు కదా. ఇంక మీదట ఎవరిట్లా చేసినా కూడా అవస్థలో పడి సస్తారు అని శాపం ఇచ్చేసింది. ఇంకెవరు గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని పరీక్ష చేయాలా అని చెప్పేసి మాటికి ఎవరు అనుకుంటారో వాళ్ళందరూ బాధల్లో పడి సస్తారు. చావరు, బాధల్లో పడి సస్తారు అని శాపం ఇచ్చేసింది. కుంతి శాపం అది. అందుకనే గురువిచ్చిన మంత్రంలో ఎప్పటికీ కూడా దాంట్లో శక్తి ఉందా లేదా అని చూడకూడదు. గురువిచ్చిన మంత్రం అంతే. ఇప్పుడేం చేయాలి అని ఆలోచించింది. భయంతోనూ సిగ్గుతోనూ గజగజలాడిపోయింది. కుటుంబ సభ్యులు ఏమనుకుంటారోనని, తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవాలని, బంధువులందరిలోనూ నవ్వుల పాలు కాకూడదని ఆ శిశువును నదీ జలాలలో వదిలేసింది. ఇంకా నాకు అక్కర్లేదు, ఇంకా నేనేం చేస్తూ దీన్ని తీసుకువెళ్ళి నా బంధువులు, నా తల్లిదండ్రుల కథ ఏమవుతుంది? ఈ రాజ్యం ఏమవుతుంది? నేను కన్యకు పిల్ల పుట్టడం అంటే ఏమిటిది? అమ్మో బాబోయ్ అని సూర్యుని ప్రార్థన చేసుకొని మన్నించమని, గురువును ప్రార్థన చేసుకొని మన్నించమని, తప్పు చేశాను క్షమించమని చెప్పి, ఎవరికీ తెలీదు, పంచభూతాలు సూర్యచంద్రుడే సాక్షి అంతే. అమ్మ ఆ నదినే సాక్షి. అమ్మకు చెప్పి ఆ నదీ జలాల్లో వదిలేసింది. శిశువుని పూర్తిగా అట్లనే వదిలేసింది. ఆ శిశువును అతిరథుడు అనేటువంటి సూతుడు స్వీకరించి తన భార్య అయినటువంటి రాధకు ఇచ్చాడు. వారు ఆ బాలుని పెంచుకున్నారు. కవచకుండలాది ధనంతో పుట్టాడు కాబట్టి ఆ బాలుడికి వారు వసుషేణుడు అని పేరు పెట్టారు. అతడు పెరిగి పెద్దవాడయ్యాడు. అవుతూ అస్త్ర విద్యలో నిపుణుడయ్యాడు. సూర్యోదయం నుండి సూర్యుడు అస్తమించే వరకు సూర్యుడిని ఆరాధించేవాడు. వీరుడు, బుద్ధిమంతుడు అయినటువంటి కర్ణుడు జపం చేస్తున్న సమయంలో బ్రాహ్మణులు వచ్చి ఏమడిగినా దానం చేసేవాడు. అతనికి ఇవ్వకూడదని వస్తువు ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు సూర్యుడు బ్రాహ్మణ రూపాన్ని ధరించి కర్ణుడికి కలలో కనిపించి, ఓ మహావీర, రేపు ఉదయం ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో నీ దగ్గరకు వచ్చి భిక్ష యాచిస్తాడు, జాగ్రత్త. అప్పుడు నువ్వు అతడు కోరింది ఇవ్వకు. ఇంద్రుడు నీ కవచకుండలాలను అపహరించటానికై వస్తున్నాడు. ఏ బ్రాహ్మణుడు కోరినా నువ్వు ఇచ్చేస్తావు, నిన్ను నువ్వే ఇచ్చేసుకుంటావు.
అందుకని జాగ్రత్తగా ఉండు. ఈ రహస్యాన్ని నీకు ముందే చెబితే నువ్వు తగు జాగ్రత్తలను తీసుకుంటావని చెప్తున్నాను. గుర్తుంచుకో, వచ్చేవాడే ఇంద్రుడు, అతనికి భిక్ష పెట్టద్దు అన్నాడు. అడిగింది ఇవ్వద్దు, భిక్ష పెట్టద్దు. అప్పుడు కర్ణుడు, ఓ బ్రాహ్మణుడా, ఇంద్రుడే బ్రాహ్మణ రూపంలో వచ్చి నా ముందు చెయ్యి చాచి అడుగుతుంటే నేను కాదనలేను కదా. విప్రాహ పూజ్యాస్తు దేవానాం సతతం ప్రియమిచ్చతాం. బ్రాహ్మణులు మేలు కోరేవారు కాబట్టి, దేవతలకు కూడా పూజనీయులు కాబట్టి, ఇంద్రుడే విప్ర రూపంలో వచ్చాడని తెలిసినా కూడా నేను ఆయనను తిరస్కరించలేను, అవమానించలేను అన్నాడు. నువ్వు చూసారా ఈ మొండితనం? ఆ మాట విని విప్ర రూపంలో ఉన్నటువంటి సూర్యుడు, ఓ వీరా, అలా అయితే సకల శస్త్రాలను నిరోధించగల శక్తిని ఇవ్వమని అడుగు, ఆయన నీకు ఈ వరాన్ని ఇస్తాడు అని అదృశ్యమయ్యాడు. కర్ణుడు మేల్కొని కళ గురించి ఆలోచించాడు. ఒక మంచి వరాన్ని అడుగు, నువ్వు సకల శస్త్రాలని కూడా నాకు కావాలని, నిరోధించగలిగేటువంటి శక్తి కావాలి నాకు. ఏ శక్తి వచ్చి, ఏ అస్త్రం వచ్చి పడినా కూడా దాన్ని నిరోధించగలిగినటువంటి శక్తిని నాకు కావాలని అడుగు. కర్ణుడు మేల్కొని కళ గురించి ఆలోచించాడు. ఇంతలో తెల్లవారింది. కళ సత్యమైంది. ఇంద్రుడు బ్రాహ్మణుడై కర్ణుని వద్దకు భిక్షకై వచ్చి కవచకుండలాలను కోరాడు. అప్పుడు కర్ణుడు తన పుట్టకతోనే ఉన్నటువంటి కవచాన్ని శరీరం నుండి వేరు చేశాడు. కుండలాలను కూడా కోసి ఆయన చేతిలో పెట్టి నమస్కారం పెట్టాడు. ఇంద్రుడు ఎంతో సంతోషించి మనసులో అతడి సాహసాన్ని మెచ్చుకున్నాడు. ఇటువంటి సాహసి దేవదానవ యక్ష గంధర్వ రాక్షసుల్లో కూడా కనిపించడు అని భావించి, ఓ వీరా, నీ పట్ల నేను ప్రసన్నుడయ్యాను, నీ విషయంలో నేను ఎంతో సంతోషించాను, నీకు ఇష్టమైన వరం కోరుకో, నువ్వు ఏది అడిగినా ఇస్తానన్నాడు. అప్పుడు కర్ణుడు, ఓ భగవంతుడా, శత్రువులను సంహరించే నీ అమోఘమైన శక్తి అనే ఆయుధాన్ని నాకివ్వు అని కోరాడు. అమోఘమైన శక్తి అనేటువంటి ఆయుధాన్ని నాకివ్వు అని. ఇంద్రుడు కర్ణుడికి శక్తి ఆయుధాన్ని ఇచ్చి, ఓ వీరా, దేవదానవ మనుష్య గంధర్వ నాగ రాక్షసుల్లో ఎవరైనా గెలవాలి అనుకుంటే ఈ శక్తి ఒకే ఒక్క వీరుణ్ణి మాత్రమే నాశనం చేయటానికి ఉపయోగపడుతుంది, తర్వాత పని చెయ్యదు అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఈ కవచకుండలాలను కోసి ఇవ్వటమనే అద్భుతమైనటువంటి ఘటన మూలంగా లోకంలో వసుషేణుడు అనే పేరుతో పిలువబడేటువంటి రాధేయుడు కర్ణుడు అనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. వికర్తనుడి సూర్యుడి పుత్రుడు కావటం చేత, వికర్తుడు సూర్యుడి పుత్రుడు కావటం చేత వైకర్తనుడు అనే కూడా పిలువబడ్డాడు. సూర్యుడి పుత్రుడు కదా కర్ణుడు. ఓ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. కుంతీభోజుడి కుమార్తె, కుంతీ ధర్మాత్మరాలు, ఉత్తమ గుణాలు కలది, రూపవతి, యవనవతి. ఎంతోమంది రాజకుమారులు ఆమెను పెళ్లి చేసుకోవాలని ఉబలాటపడ్డారు. అందరికీ తమ కోరికను పరీక్షించుకునే సమయం వచ్చేసింది. కుంతీభోజుడు ఒకనాడు కుంతీకి స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు. రాజులందరూ కూర్చున్నారు. వారిలో కుంతీకి పాండురాజే శ్రేష్ఠుడిగా కనిపించాడు. పాండురాజు సింహం వంటి దర్పం కలిగి ఉన్నాడు. విశాలమైన వక్షస్థలం, అందమైన నేత్రాలు కలిగి బలవంతుడై ఉన్నాడు. సూర్యుడిలాగా వెలుగుతూ ఇతర రాజుల తేజస్సును మించి ప్రకాశిస్తున్నాడు. ఆ సభలో అంతా పాండురాజును చూసింది. అంత అద్భుతంగా ఉన్నాడు. ఆ పాండురాజును మనసులోనే మోహించింది. ఆ పాండురాజును చూసి కుంతి ఇష్టపడింది లోపలే. పడుతూ పాండురాజు మెడలో వరమాల వేసి వరించింది. ఇంక చెప్పా చేయకోకుండా వేసేసింది. అది చూసి రాజులందరూ తమ తమ రాజ్యాలకు తిరిగి వెళ్ళిపోయారు. ఇదేంటిది, మనమంతా వచ్చింది
పెళ్లి చేసుకోవాలా అని కుంతిని అనుకున్నాం కదా, ఎట్లయిపోయిందే అనుకున్నారు. కుంతి భోజుడు సంతోషంగా వారికి పెళ్లి జరిపించాడు. ధనాన్ని రత్నాలను ఇచ్చి కుంతి చేతిని పాండురాజు చేతిలో పెట్టి అతడు నగరానికి పంపాడు. అప్పుడు కురురాజు అయినటువంటి పాండురాజు గొప్ప సేనతో కలిసి బ్రాహ్మణుల మహర్షుల ఆశీర్వాదాలను పొందుతూ హస్తినాపురంలోకి ప్రవేశించాడు. కురురాజు కదా ఇప్పుడు. తన భార్య అయినటువంటి కుంతితో కలిసి తన భవనంలోకి అడుగుపెట్టాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. గృహప్రవేశం జరిగింది. గృహాన్ని నింపుకుంటారంటారే, నింపుకున్నారు ఇప్పుడు. తర్వాత భీష్ముడు వంశం బాగా వృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో పాండురాజుకు మరొక పెళ్లి చేయాలని భావించాడు. అసలు ఈ ముసలోడిది ఒట్టి పెళ్లి చేయటమే అయిపోయింది. అప్పటి నుంచి ఎందుకు ఇట్లా చేస్తున్నాడో తెలియదు. ఎప్పటి నుంచి ప్రారంభం పాపం. ఎత్తుకొచ్చాడు, వాళ్ళకి పెళ్లి చేశాడు, ఇదే పని. వృద్ధులైన మంత్రులతోనూ బ్రాహ్మణులతోనూ మహర్షులతోనూ చతురంగ బలంతోనూ కలిసి భీష్ముడు మద్ర నగరానికి వెళ్ళాడు. అక్కడ మద్రరాజు భీష్ముడు వచ్చాడని విని ఎదురు వెళ్ళి స్వాగతం పలికి రాజమందిరంలోకి తీసుకొని వెళ్ళాడు. భీష్ముడిని మంచి ఆసనం మీద కూర్చోబెట్టి సత్కరించి పూజించి, అయ్యా మీ రాకకు కారణమేమిటండి అని అడిగాడు. భీష్ముడు, మద్రరాజా, నేను కన్య కోసమై వచ్చాను. మాద్రి అనే పేరుతో నీకొక సోదరి ఉందని, ఆమె సాధు స్వభావురాలు, మంచితనానికి పేరు పొందిందని నేను విన్నాను. ఆమెను పాండురాజు కోసమని కోరుతున్నాను. నువ్వు మాతో వియ్యమందుకోవటానికి తగినవాడువు. ఎందుకంటే 100 పుత్రులు కంటాడు కదా ధృతరాష్ట్రుడు గుడ్డిరాజు. పాండుకు ఏమైనా అనిపిస్తుందేమో, ఏమో 4-5 మందిని కంటాడేమో, అప్పుడేమైనా బాధపడతాడేమో, అంతా అదే పని ఈయనకి. అందుకని ఇంకొక పెళ్లి చేస్తే దాంట్లో కూడా ఒక 10-12 మంది పిల్లలు పుడతారేమో అని యోచన చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఇక్కడ లేదు, నేను అనుకుంటున్నా. లేకపోతే ఇదేంటి మళ్ళీ మళ్ళీ పెళ్ళి అనేది. హాయిగా కుంతి వచ్చింది కదా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.